Hello friends, very good afternoon. Welcome to the daily vocabulary from The Hindu. బిఫోర్ ఐ స్టార్ట్, ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా సువర్ణ అవకాశం. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు అనే దాంతో సంబంధం లేకుండా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు కంప్లీట్ ఇంగ్లీష్ కోర్స్ మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ నాట్ బై ఎనీ అదర్ ఫ్యాకల్టీ, ఇట్ ఈస్ బై మీ. వేరే ఫ్యాకల్టీ ఎవరు రారు, నేనే స్వయంగా లైవ్లో మీకు టీచ్ చేస్తాను. సో మీరు భయపడాల్సిన పని ఏమాత్రమూ లేదు. బేసిక్ లెవెల్ నుంచి ఎస్బీఐ పీఓ అండ్ ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ లెవెల్ వరకు కూడా మనం ఇంగ్లీష్ని కవర్ చేద్దాము. క్రిటికల్ రీజనింగ్ క్లాసెస్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది. సో హై లెవెల్ ఆర్సీ, హై లెవెల్ క్రిటికల్ రీజనింగ్ కూడా నేను ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను. సో మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, యూపీఎస్సీ సీసాట్, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ సీజీఎల్, గ్రూప్ 1 and 2, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ విచ్ ఇన్వాల్వ్స్ ఇంగ్లీష్, మీరు బ్లైండ్గా జాయిన్ అయిపోవచ్చు. ప్రతిరోజు రాత్రి 7 గంటలకి క్లాసెస్ అనేవి ఉంటాయి. నైట్ 7 o'clockకి క్లాసెస్ ఉంటాయి. ఫీజు కేవలం 3,000 రూపాయలు మాత్రమే. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. అంటే మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీరు ఎన్నాళ్ళైనా సరే కోర్స్ యాక్సెస్ మీరు పెట్టుకోవచ్చు. కోర్స్ యాక్సెస్ రిమూవ్ చేయడం అనేది, వన్స్ గివెన్ రిమూవ్ చేయడం అనేది ఉండదు. ఓకేనా? టేక్ కేర్. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. మన వెబ్సైట్లో ltxclasses.com వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అని చెప్పి టైప్ చేసి వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా పర్చేజ్ చేసేయచ్చు. మన హిందూ పేపర్ ఫ్రంట్ పేజ్లో ఉన్నాం ఈరోజు. సో ఫ్రంట్ పేజ్ నుంచి మొదలు పెడదాం. ఇంపార్టెంట్ వర్డ్స్ అన్నీ కూడా ఒకసారి చూద్దాం. మీరు ఒకసారి గమనిస్తే ఫ్రంట్ పేజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఆఫ్ ద డే, రిషి సునక్ బికమ్స్ బ్రిటన్స్ ఫస్ట్ నాన్ వైట్ ప్రైమ్ మినిస్టర్. బ్రిటన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అయ్యారు ఈయన రిషి సునక్. ఇతను ఎవరు? ఇండియన్ ఆరిజిన్ క్యాండిడేట్, ప్లస్ ఇతను మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి అల్లుడు. 2 రకాలుగా ఈయన మనకి ఫేమస్. అంటే ఒక భారతీయుడు, భారతదేశాన్ని కొన్ని వందల సంవత్సరాల పాటు పరిపాలించిన బ్రిటిష్ దేశానికి ఈరోజు ప్రధానమంత్రి కాబోతున్నారనేది మనం అందరం గర్వించదగ్గ అంశం. మనం మొన్న ఈ మధ్యనే యూఎస్లో కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఇండియన్ ఆరిజిన్ ఉమెన్ అమెరికాలో వైస్ ప్రెసిడెంట్ అవ్వడం చూసాం. ఇప్పుడు అనదర్ ఇండియన్ ఆరిజిన్ పర్సన్ యూకే ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఆల్రెడీ గూగుల్ సీఈఓ ఇండియన్, మైక్రోసాఫ్ట్ సీఈఓ ఇండియన్, ట్విట్టర్ సీఈఓ ఇండియన్. ఆల్రెడీ గొప్ప గొప్ప పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్కి సీఈఓస్గా మన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దేశాధినేతలుగా కూడా మన వాళ్ళు ఉండడం అనేది మనందరం గర్వించదగ్గ అంశం. అందులో వొకాబులరీ లేకపోయినప్పటికీ ఆ న్యూస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి జస్ట్ థాట్ ఐ షుడ్ టాక్ అబౌట్ ఇట్. అయితే ఇందులో మనం వొకాబులరీకి వచ్చేసరికి ఇఫ్ యూ సీ దెర్ ఆర్ 2 words ఇన్ దిస్ పేజ్. అంటే చాలా ఉంటాయి, మీకు ఉపయోగపడేవి ఒక 2 పదాలు నేను ఇక్కడ మీకు కవర్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే మీకు CCI కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంపోజెస్ 936 crore ఫైన్ ఆన్ గూగుల్ పైన 936 కోట్ల ఫైన్ లేదా పెనాల్టీని CCI ఏం చేసింది? విధించింది. ఇంపోజ్ అంటే విధించడం, పెనాల్టీ విధించింది, ఫైన్ విధించింది అంటాం చూడండి, విధించడం తెలుగులో మీరు చూసుకుంటే. ఈ లైన్ చూడండి, విత్ నో రోడ్ యాక్సెస్ ఇట్స్ టచ్ అండ్ గో ఫర్ ద సిక్ ఇన్ ఏపీ ట్రైబల్ రీజియన్. ఇక్కడ టచ్ అండ్ గో అంటే అర్థం ఏంటి? అన్సర్టెన్. అంటే అక్కడ రోడ్ యాక్సెస్ అనేది లేదు కాబట్టి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని దగ్గరలో ఉన్న సిటీకి చూడండి ఎలా మోసుకెళ్లాల్సి వస్తుంది, మనుషులే మోసుకెళ్లాల్సి వస్తుంది. సో వీళ్ళు మోసుకెళ్ళలో వాళ్ళ ప్రాణాలు పోయినా పోవచ్చు. అందుకని ఖచ్చితంగా పాజిబుల్గా గ్యారంటీగా మనుషుల్ని కాపాడుకోగలుగుతామా? కాపాడుకోలేము. అది టచ్ అండ్ గో అయిపోతుంది, అంటే అన్సర్టెన్ అయిపోతుంది అని అర్థం. టచ్ అండ్ గో అంటే పాజిబుల్ బట్ అన్సర్టెన్, సంథింగ్ దట్ ఈస్ నాట్ సర్టెన్ అని మీనింగ్. అయితే ఇక్కడ మీకు ఇంకొక గ్రామర్ ఆస్పెక్ట్ కూడా నేను కవర్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫర్ ద సిక్ అని రాశారు. ఇక్కడ ద సిక్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? ద సిక్ అంటే, సిక్ అంటే ఎవరు? సిక్ అనేది మీరు అడ్జెక్టివ్గా తీసుకుంటే మీనింగ్ ఏంటి? ఈజ్ ఎ సిక్ పర్సన్, అనారోగ్యంతో ఉన్నవాడు. కానీ ద సిక్ అనేది నౌన్, ఇట్ ఇండికేట్స్ సిక్ పీపుల్. సిక్ పీపుల్ ఇన్ జనరల్గా అంటే ఓవరాల్గా సిక్ పీపుల్ని రిఫర్ చేయడానికి ద సిక్ అనే పదాన్ని వాడారు. అంటే ఈరోజు సిక్ అయిన వాళ్ళు, రేపు సిక్ అయిన వాళ్ళు, మొన్న సిక్ అయిన వాళ్ళు అని కాదు. ఎప్పుడైనా సరే ఆ ఏపీ ట్రైబల్ రీజియన్లో అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా
టచ్ అండ్ గో సిచ్యువేషనే, ఎందుకంటే రోడ్ యాక్సెస్ అనేది లేదు కాబట్టి. అలాగే మీరు చూడండి, ద పూర్ అన్నారనుకోండి, ఇట్ రిఫర్స్ టు ఆల్ పేదవాళ్ళందరినీ కలిపి మనం రిఫర్ చేయాలన్నప్పుడు ద పూర్ అంటాం. అలాగే ద రిచ్ అన్నామనుకోండి, ఇట్ రిఫర్స్ టు ఆల్ డబ్బు ఉన్నవాళ్ళు. ద యంగ్ అన్నామనుకోండి అంటే యంగ్ పీపుల్ అందరినీ గురించి రిఫర్ చేసినప్పుడు. ద యంగ్ టుడే హ్యావ్ నో రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్ అన్నామనుకోండి, ఈ రోజుల్లో యంగ్ పీపుల్ యువకులకి పెద్దవాళ్ళంటే గౌరవం లేదు. అలాగే ద ఓల్డ్ అన్నామనుకోండి అంటే పెద్దవాళ్ళు, మొత్తం పెద్దవాళ్ళందరినీ కలిపి రిఫర్ చేయడానికి. ద పక్కన ఒక యాడ్జెక్టివ్, ఇక్కడ పూర్ అనేది యాడ్జెక్టివ్, యంగ్ అనేది యాడ్జెక్టివ్, రిచ్ అనేది యాడ్జెక్టివ్. రిచ్ మ్యాన్, యంగ్ పర్సన్, ఓల్డ్ మ్యాన్, పూర్ గర్ల్, సిక్ పర్సన్, ఇవన్నీ ఏంటి? యాడ్జెక్టివ్స్. ఆ యాడ్జెక్టివ్ పక్కన ద పెట్టేసరికి దే ఆర్ బికమింగ్ నౌన్స్. అబ్జర్వ్ చేశారా మీరు? ఇక్కడ నౌన్. మామూలుగా రిచ్ మ్యాన్ అంటే డబ్బున్న మనిషి, ద రిచ్ అంటే డబ్బున్న వాళ్ళు. ఓల్డ్ మ్యాన్ ముసలి అయినా లేదా పెద్ద అయినా, ద ఓల్డ్ అంటే పెద్దవాళ్ళంతా, అందరినీ రిఫర్ చేయడానికి వాడతాం. అర్థమవుతుందా? ఇలా ద రూరల్ యూత్ అన్నాం అనుకోండి, విలేజ్లో ఉన్న యూత్ అందరినీ కలిపి. ద అర్బన్ యూత్, అర్బన్ ఏరియాస్లో ఉన్న యూత్ అందరినీ కలిపి. సో ఈ ఎక్స్ప్రెషన్ని ఇలా అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మీకు చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. ఓకేనా? ఇలా మీరు ఈజీగా న్యూస్ పేపర్ నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఫ్రంట్ పేజ్ అయిపోయింది. సో లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ పేజ్. సెకండ్ పేజ్కి వెళ్తే మీకు ఇక్కడ చూడండి, ఇన్ హిమాచల్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇష్యూ కుడ్ హ్యాంపర్ బీజేపీస్ బిడ్ టు రిటైన్. ఆల్రెడీ బీజేపీ పవర్లో ఉంది, దాన్ని నిలబెట్టుకోవడం. రిటైన్ అంటే అర్థం ఏంటి? దాన్ని కాపాడుకోవడం, నిలబెట్టుకోవడం. రిటైన్ అంటే కాపాడుకోవడం లేదా నిలబెట్టుకోవడం. ఆల్రెడీ ఉన్న పవర్ని నిలబెట్టుకునే, బిడ్ అంటే ప్రయత్నం, ఎఫర్ట్లో. ఇక్కడ బిడ్ అంటే మీనింగ్ అంటే తనకు ఆల్రెడీ ఉన్న పవర్ని నిలబెట్టుకునే ఈ ప్రయత్నంలో, ఈ ఎఫర్ట్లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇష్యూ అనేది బీజేపీ యొక్క ఈ ప్రయత్నాన్ని హ్యాంపర్ చేయవచ్చు. అర్థమైందా? అక్కడ హ్యాంపర్ అంటే ఏంటి? మీరు గెస్ చేయండి, ఈజీగా మీరు గెస్ చేస్తారు. నేను మీనింగ్ చెప్పేలోపు మీరు గెస్ చేయడానికి ట్రై చేయండి. పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా వర్డ్? ఈజ్ ఇట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్? చెయ్యవచ్చు అన్నారు అంటే అర్థమేంటి? ఇక్కడ ప్రివెంట్ చేయవచ్చు, అడ్డంకి కలిగించవచ్చు. ఓకే, సో బీజేపీ మళ్ళీ పవర్ని కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి అని చేస్తున్న ఆ ప్రయత్నాన్ని ఇది ప్రివెంట్ చేయవచ్చు, డ్యామేజ్ చేయవచ్చు, ఇబ్బంది కలిగించవచ్చు అనే మీనింగ్ వస్తుందన్నమాట. ఇక్కడ ఇంకో పదం కూడా వచ్చింది. ఏంటది? కుడ్ ఆల్రెడీ ఇప్పటికి చాలాసార్లు చెప్పాను. కుడ్కి 2 మీనింగ్స్ ఉంటాయి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కుడ్కి 2 మీనింగ్స్. సో ఫస్ట్ మీనింగ్ రిఫర్స్ టు పాస్ట్ ఎబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కుడ్ ఈట్ 20 ఇడ్లీస్. 20 ఇడ్లీలు ఒకేసారి నేను తినగలిగేవాడిని. తెలుగులో చెప్తాను, మీకు అలా మైండ్లో ప్రింట్ అయిపోవాలి. తినగలిగేవాడిని, గలిగే ఎబిలిటీ, వాడిని పాస్ట్ టెన్స్, పాస్ట్ ఎబిలిటీ. కుడ్ ఆల్సో ఇండికేట్స్ ఫ్యూచర్ పాసిబిలిటీ. ఇట్ కుడ్ రెయిన్ టుమారో. రేపు వర్షం పడవచ్చు. పాసిబిలిటీ, రేపు ఫ్యూచర్. సో కాబట్టి కుడ్ ఇండికేట్స్ ఫ్యూచర్ పాసిబిలిటీ. సో ఫ్యూచర్ పాసిబిలిటీని ఇండికేట్ చేస్తుంది, పాస్ట్ ఎబిలిటీని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఏం చెప్పారు? ఇంకా ఎలక్షన్స్ జరిగి కౌంటింగ్ అది జరగలేదు. సో జరిగినప్పుడు బీజేపీ యొక్క ఛాన్సెస్ని ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇష్యూ అనేది స్పాయిల్ చేయవచ్చు, అవకాశాన్ని దెబ్బతీయవచ్చు, డ్యామేజ్ చేయవచ్చు అని అర్థం అనమాట. సో ఇలా మనం ఇన్ని పదాలు, ఇంత మీనింగ్ ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇందులో ఇది చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్. ఫ్యామిలీ ఆఫ్ 4 శ్రీలంకన్స్ స్ట్రాండెడ్ ఇన్ ధనుష్కోడి రెస్క్యూడ్. స్ట్రాండెడ్ అంటే చిక్కుకుపోవడం, చిక్కుకుపోవడం అని చెప్పి అంటాం. ధనుష్కోడిలో ఎవరైతే ఇరుక్కుపోయారో వాళ్ళు రెస్క్యూ చేయబడ్డారు, అంటే కాపాడబడ్డం. రెస్క్యూ అంటే ఒక ప్రాబ్లం నుంచి సేవ్ సమ్వన్ ఫ్రమ్ ఏ ప్రాబ్లం, దాన్ని రెస్క్యూ అంటాం. సేవ్ సమ్వన్ ఫ్రమ్ ఏ డేంజరస్ సిచ్యువేషన్. స్ట్రాండ్ అంటే ఇరుక్కుపోవడం.
ధనుష్ కోడిలో ఎవరైతే ఈ నలుగురు శ్రీలంకన్స్ యొక్క ఫ్యామిలీ ఆఫ్ 4 శ్రీలంకన్స్ యొక్క ఫ్యామిలీ ఇరుక్కుపోయింది, అది రెస్క్యూ చేయబడింది అని అర్థం. సో బేసికల్గా ఒకటే ఫ్యామిలీ, అది అందులో 4 ఉన్నారు, అది వాళ్ళ మీనింగ్, ఇంకేం లేదు. సో నెక్స్ట్ పేజ్ మీరు తీసుకుంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇక్కడ మీకు చెప్పబోతున్నాను, చూడండి. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. ఉమెన్ లెవెల్స్ సెక్షువల్ అబ్యూజ్ అలిగేషన్స్ ఎగ్నెస్ట్ సిపిఐఎం లీడర్స్. ఫస్ట్ ఇక్కడ లెవెల్ అనే పదాన్ని వాడారు, చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్. మామూలుగా మనం లెవెల్ అంటే ఎలా అర్థం చేసుకుంటాం, మనకు తెలిసిన మీనింగ్స్ మీరు గుర్తు తెచ్చుకోండి. లెవెల్ అనేది మనం నౌన్గా తీసుకుంటే వాటర్ లెవెల్, వాటర్ ఏ లెవెల్లో ఉంది, ఏ స్థాయిలో ఉంది అంటాం. అందుకే ఇలా చూడండి, వాటర్ లెవెల్ ఎంత ఉంది, టెంపరేచర్ లెవెల్ ఎలా ఉంది, ఏ లెవెల్లో ఉంది, ఏ స్థాయిలో ఉంది, ఆ మీనింగ్లో మనం వాడతాం. అలాగే లెవెల్ అనేది మనకి యాడ్జెక్టివ్గా కూడా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ లెవెల్ అంటే మనం ఈక్వల్. ఇప్పుడు మన ఇద్దరం లెవెల్ అయిపోయాం, అర్థమైంది. వీఆర్ లెవెల్ నౌ. నీ స్కోరు నా స్కోర్ లెవెల్డ్ అంటారు. స్కోర్ లెవెల్ అయింది అంటే ఈక్వల్ అయింది అనే మీనింగ్ వస్తుంది. అలాగే లెవెల్ని ఇక్కడ వెర్బ్గా వాడారు. వెర్బ్ అని ఎలా తెలిసింది నాకు, పక్కన ఎస్ పెట్టారు. ఉమెన్ ఏమో లెవెల్ చేసింది, ఏం చేసింది, వర్బ్గా వాడారు ఇక్కడ. లెవెల్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్లో మీనింగ్ ఏంటి అంటే, ఇక్కడ మీనింగ్ ఏంటి, టు ఎయిమ్ ఆర్ డైరెక్ట్ సంథింగ్ ఎట్ సమ్వన్. ఒక విషయాన్ని వేరే వాళ్ళని డైరెక్ట్ చేసి మనం అనడం. ఇక్కడ ఉమెన్ ఏం చేసింది, లెవెల్డ్. ఏం లెవెల్ చేసింది, సెక్షువల్ అబ్యూజ్ అలిగేషన్స్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వర్డ్ అబ్యూజ్ అనే పదం కూడా వచ్చింది చూడండి. అబ్యూజ్ అంటే మళ్ళీ 2 మీనింగ్స్ ఉన్నాయి. అబ్యూజ్ అంటే ఒక మీనింగ్ వచ్చి మిస్యూజ్, ఒక విషయాన్ని తప్పుగా వాడడం. అబ్యూజ్ ఆఫ్ పవర్ అంటారు, అధికార దుర్వినియోగం అనేది ఒక మీనింగ్. ఈ పర్టికులర్ సెంటెన్స్లో అబ్యూజ్కి వేరే మీనింగ్ ఉంది. ఇక్కడ అబ్యూజ్ అంటే మీనింగ్ ఏంటంటే ట్రీటింగ్ సమ్వన్ వైలెంట్లీ. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ట్రీటింగ్ సమ్వన్ ఇన్ ఏ క్రూయల్ మేనర్ లేదా వైలెంట్ మేనర్, హింసగా క్రూరంగా ఒకరిని ట్రీట్ చేయడం. సెక్షువల్ అబ్యూజ్ అంటే అర్థం ఏంటి, నన్ను సెక్షువల్గా అబ్యూజ్ చేశాడు అంటే నన్ను సెక్షువల్గా టార్చర్ చేశాడు అంటే కొంచెం రఫ్గా హ్యాండిల్ చేశాడు, ఎక్కడ పడితే అక్కడ పట్టుకున్నాడు, నన్ను క్రూయల్గా హ్యాండిల్ చేశాడు, కొట్టాడంట. అలాగే డొమెస్టిక్ అబ్యూజ్ అంటారు, చైల్డ్ అబ్యూజ్ అంటారు, చిన్నపిల్లల పైన దురాగతాలు, క్రూయల్ ట్రీట్మెంట్, వైలెంట్ ట్రీట్మెంట్. యానిమల్ అబ్యూజ్ అంటాం, అంటే యానిమల్స్ని కేర్తో ట్రీట్ చేయకుండా వాటిని హింసకి గురి చేయడం. యానిమల్ అబ్యూజ్, చైల్డ్ అబ్యూజ్, అలాగే సెక్షువల్ అబ్యూజ్. అలిగేషన్స్ అంటే ఆరోపణలు. సో ఈ ఉమెన్ ఏం చేసిందంటే సిపిఐఎం లీడర్స్ వాళ్ళకి వ్యతిరేకంగా, చూడండి, ఎగ్నెస్ట్ సంథింగ్, వాళ్ళకి వ్యతిరేకంగా సెక్షువల్ అబ్యూజ్ అలిగేషన్స్ని లెవెల్ చేసింది. లెవెల్ అంటే డైరెక్ట్ చేసింది, అంటే వాళ్ళని అనింది. ఏమనింది, వీళ్ళు నన్ను సెక్షువల్గా అబ్యూజ్ చేశారు అని ఆరోపణలు గుప్పించింది. తెలుగులో చెప్పాలంటే ఆరోపణలు గుప్పించింది. లెవెల్ అలిగేషన్స్ అంటే ఆరోపణలు గుప్పించడం. అందుకే మీకు ఇంగ్లీష్ మీనింగ్స్ ఇలా రాసేసుకున్న గుర్తుండవు, అందుకే నేను తెలుగులో చెప్తాను, కాంటెక్చువల్గా చెప్తున్నాను. సో దే లెవెల్డ్ అలిగేషన్స్ అంటే ఆరోపణల్ని గుప్పించింది, అనింది, చెప్పింది అనే మీనింగ్ మనం తీసుకోవచ్చు. అలిగేషన్ అంటే ఆరోపణ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ పర్టికులర్ పర్సన్ లెవెల్డ్ బాల్ ట్యాంపరింగ్ అలిగేషన్ అగెన్స్ట్ ఇండియన్స్ పైన బాల్ని ట్యాంపర్ చేశారు, బాల్ యొక్క స్వరూపాన్ని మార్చే ప్రయత్నం చేశారని ఆరోపణలు గుప్పించారు. హీ ఈజ్ ఫేసింగ్ బాల్ ట్యాంపరింగ్ అలిగేషన్స్. సో దే లెవెల్డ్ దీస్ అలిగేషన్స్ అంటే ఆరోపణలు చేశారు. డైరెక్ట్ సంథింగ్ ఎట్ సమ్మన్, వాళ్ళు ఇది చేశారని చెప్పి అనడం అనమాట. అలా మనకి లెవెల్ అనే పదాన్ని వాడతారు. సో మీరేం చేస్తారంటే కామెంట్ సెక్షన్లో లెవెల్ని ఒక వెర్బ్ రూపంలో మీరు ఉపయోగించండి. లెవెల్ని వెర్బ్ రూపంలో ఉపయోగించి ఫ్రేమ్ ఏ సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా సెంటెన్స్ ఒకటి ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడే మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది. ఉమెన్ లెవెల్స్ సెక్షువల్ అబ్యూస్ అలిగేషన్స్ అనేది ఒక మంచి ఎగ్జాంపుల్ ఇక్కడే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ఆఫ్టర్ ఐఎన్బి మినిస్ట్రీ అడ్వైజరీ క్లౌడ్ ఓవర్ కేరళ ఎడ్యుకేషనల్ బ్రాడ్కాస్ట్. క్లౌడ్ అనేది ఇక్కడ నౌన్ ఫార్మ్లో వాడారు.
బేసికల్గా క్లౌడ్ అంటే మనకు తెలిసిన మీనింగ్ ఏంటి? మేఘం. కానీ ఎడ్యుకేషనల్ బ్రాడ్కాస్ట్ మీద మేఘం అదేంటది? మీనింగ్ లేదు కదా. సో ఇక్కడ క్లౌడ్ అంటే మీనింగ్ అన్సర్టెనిటీ. మీరు గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ. ఎప్పుడైనా సరే క్లియర్ స్కై అంటే ఎటువంటి మేఘాలు లేకుండా ఆకాశం కనిపిస్తే మనకి ఎలా ఉంటుంది? బ్లూగా కనిపిస్తుంది, క్లియర్గా బ్లూగా కనిపిస్తుంది. అదే మేఘావృతమైన క్లౌడీగా ఉన్న స్కైని మీరు చూస్తే నల్లగా లేకపోతే తెల్లగా వెనకాలన్న స్కై మనకి కనపడదు. సో క్లౌడ్స్ ఏం చేస్తాయి? ది మేక్ ఇట్ హేజీ, క్లారిటీ లేకుండా వెనకాలన్నది కనిపించకుండా చేస్తాయి. విచ్ మీన్స్ క్లౌడ్ అనేది ఎలా వాడచ్చు? అన్సర్టెన్, అన్క్లియర్, ఒక విషయాన్ని మసకబరిచేలాగా, క్లియర్గా లేదు అని చెప్పడానికి, క్లారిటీ లేదని చెప్పడానికి, సర్టెనిటీ లేదు అని చెప్పడానికి క్లౌడ్ అనే పదాన్ని వాడతాం. సో కేరళ ఎడ్యుకేషనల్ బ్రాడ్కాస్ట్ అనేది ఇప్పుడు జరుగుతుందో జరగదో అనే విషయంలో మనకి అన్సర్టెనిటీ ఉంది, క్లారిటీ లేదు. ఎందుకు? ఆఫ్టర్ ఐఎండ్బి మినిస్ట్రీ అడ్వైజరీ, వాళ్ళు ఇచ్చిన అడ్వైజరీ తర్వాత, అడ్వైజరీ అంటే ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి ఇచ్చే అఫీషియల్గా ఇచ్చే సలహాని అడ్వైజరీ అంటాం. అక్కడ అఫీషియల్గా ఇచ్చే ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదా వార్నింగ్ అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ క్లౌడ్. సో ఈ పేజ్లో మీరు చూస్తే, డస్ ద ప్రెజెన్స్ ఆఫ్ న్యూట్రల్ ఎంపైర్స్ మిటిగేట్ బయాస్ ఇన్ క్రికెట్? మిటిగేట్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? మిటిగేట్ అంటే రెడ్యూస్ ది నెగిటివ్ ఎఫెక్ట్ ఆఫ్, ఏదన్నా ఒక విషయం యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ని తగ్గించడాన్ని మిటిగేట్ అంటాం. మిటిగేటింగ్ పెయిన్ అంటాం, నొప్పి తగ్గడం. మిటిగేట్ అనేది పాజిటివ్ వాటికి వాడరు, నెగిటివ్ దాని యొక్క ఇంపాక్ట్ తగ్గించడానికి అని చెప్పడానికి. మిటిగేట్ పెయిన్, నొప్పి తగ్గడం. మిటిగేట్ డ్యామేజ్ తగ్గించడం. ఇక్కడేంటి? బయాస్ అంటే పక్షపాత ధోరణి, పార్షియాలిటీ అంటాం కదా, అలాగా. ఈ పార్షియాలిటీని తగ్గించడానికి న్యూట్రల్ ఎంపైర్స్ యొక్క ప్రెజెన్స్ హెల్ప్ చేస్తుందా అని అర్థమవుతుందా? మామూలుగా క్రికెట్ అవుతున్నప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుంది అనుకోండి, ఇండియన్ ఎంపైరో లేదా పాకిస్తాన్ ఎంపైరో ఉంటే ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు తప్పు నిర్ణయాలు ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇండియాకి పాకిస్తాన్కి చెందని మూడో దేశం యొక్క ఎంపైర్ని పెట్టారనుకోండి, అతన్ని న్యూట్రల్ ఎంపైర్ అంటారు. సో న్యూట్రల్ ఎంపైర్ని పెట్టడం వల్ల బయాస్ అనేది, పక్షపాతం అంటే ఇండియా వైపు పాకిస్తాన్ వైపు పార్షియాలిటీతో నిర్ణయాలు తీసుకునే అవకాశం తగ్గుతుందా అని ప్రశ్న. దానికి ఆన్సర్ మొత్తం చదివితే మనకు కనిపిస్తుంది. బయాస్ అనేది మన నెగిటివ్ ఎఫెక్టే కదా, ఆ నెగిటివ్ ఎఫెక్ట్ని మిటిగేట్ చేయడం, తగ్గించడం. మిటిగేట్ అనేది జనరల్గా అలాంటి వాటికి వాడతారు. అండ్ ఇవాళ దాంట్లో లాస్ట్కి వచ్చేసరికి మనకి యూ కెన్ సీ ఇట్ హియర్, యుఎన్ఎస్సి మెంబర్స్ టు పే ట్రిబ్యూట్ ఎట్ 26/11 మెమోరియల్. పే ట్రిబ్యూట్ అంటే అర్థం ఏంటి? ప్రైజ్ సమ్వన్ అని, అంటే ఒకరిని గుర్తు తెచ్చుకొని, వాళ్ళు చేసిన మంచిని గుర్తు తెచ్చుకొని వాళ్ళని పొగిడి దాన్ని మనం ట్రిబ్యూట్, నివాళులు అర్పించడం అంటాం. చూడండి, ఇప్పుడు అంబేద్కర్ గారు జన్మదినం వచ్చిందనుకోండి, సో ఆయన చిత్రపటానికి పువ్వులు పూలమాల గట్రా వేసి అంబేద్కర్ గారు చేసిన సేవల్ని కొనియాడి గుర్తు తెచ్చుకున్నాం అనుకోండి, దట్ మీన్స్ వీఆర్ పేయింగ్ ట్రిబ్యూట్ అని అర్థం. వీఆర్ పేయింగ్ ట్రిబ్యూట్. సో టు రిమెంబర్ అండ్ ప్రైజ్ సమ్వన్, ఏదో ఒక అకేషన్లో గుర్తు తెచ్చుకొని వాళ్ళని పొగడ్డం అనే అర్థం అన్నమాట. వాళ్ళు చేసిన మంచిని గుర్తు తెచ్చుకోవడం అనే మీనింగ్ మనకు వస్తుంది. తెలుగులో నివాళులు అర్పించారు అంటాం కదా, అలాగా. ఇక్కడ చూడండి, ఫ్యామిలియల్ హిస్టరీస్. ఫ్యామిలియల్ అంటే ఫ్యామిలీకి సంబంధించి, అంటే రిలేటెడ్ టు ఫ్యామిలీ అని అర్థం, రిలేటెడ్ టు ఫ్యామిలీ. అండ్ ప్రొఫెషనల్ గ్రాఫ్స్ లై ఎంట్వైన్డ్ అంటే ఇన్సెపరబుల్, అంటే కంప్లీట్గా బాగా కలిసిపోయాయి ఇన్ సర్వీస్ ఆఫ్ ది ఎస్సీ. ఎందుకు రాశారంటే, ఇప్పుడు వీళ్ళిద్దరు చూడండి, ఈయన పేరు డివై చంద్రచూడ్, ఈ మేడం పేరు జస్టిస్ నాగరత్న. ఇప్పుడు ఇతను ఇమీడియట్గా ఈయన సిజేఐ కాబోతున్నారు. ఈ మేడం వచ్చేసి 2027లో మనకి 50వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాబోతున్నారు, ప్లస్ ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ సిజేఐ కాబోతున్నారు జస్టిస్ నాగరత్న. అయితే వీళ్ళిద్దరూ కాబోతుంటే దాని గురించి, ఫ్యామిలీ గురించి ఎందుకు రాశారని మీరు అనుకోవచ్చు. డివై చంద్రచూడ్ యొక్క ఫాదర్ కూడా సిజేఐగా పనిచేశారు. ఈయన ఫాదరు సిజేఐగా పనిచేశారు. ఆయన పేరేంటంటే వైవి చంద్రచూడ్. అలాగే బివి నాగరత్న యొక్క ఫాదర్ కూడా సిజేఐగా పనిచేశారు, ఈఎస్ వెంకటరామయ్య. ఆయన కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా,
వాళ్ళ అమ్మాయి నాగరత్న కూడా ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవ్వబోతోంది. వీళ్ళ ఫాదరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా చేశారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఈయన కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా చేయబోతున్నారు. చూసారా, సుప్రీంకోర్టు సర్వీసులో వీళ్ళ ప్రొఫెషనల్ గ్రాఫ్స్ అన్నీ కూడా కలిసిపోయి, అంటే సుప్రీంకోర్టుకి వీళ్ళకి విడదీయరాని బంధం ఉంది అని చెప్పడానికి మీరు చెప్పొచ్చు. ఫ్యామిలీ అంటే రిలేటెడ్ టు ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ యొక్క హిస్టరీ అంతా కూడా, హిస్టరీ మరియు ప్రొఫెషనల్ గ్రాఫ్స్ అన్నీ కూడా సుప్రీంకోర్టు సర్వీసులో అనుబంధాన్ని, గాఢమైన అనుబంధాన్ని వేసుకున్నాయి. మనకి కొన్ని ఈ ప్రొఫెషనల్ గ్రాఫ్ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కూడా సుప్రీంకోర్టు సర్వీస్లోనే ఉండింది అని చెప్పడానికి ఈ పదాలు వాడారనమాట. ఇన్సెపరబుల్గా ఉంది వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళ ఫ్యామిలీ. ఆ రెండు ఫ్యామిలీస్ వాళ్ళ యొక్క ప్రొఫెషన్స్ సుప్రీంకోర్టు సర్వీస్కి అంకితం అయిపోయాయి అని చెప్తున్నారు అక్కడ. ఇంకా కొన్ని పదాలు చూస్తే మీకు ఎక్స్ ఉత్తరాఖండ్ డీజీపీ బుక్డ్ ఆన్ చార్జెస్ అంటే ఆరోపణలు ఆఫ్ ఫోర్జరీ గ్రాఫ్ట్ అంటే అవినీతి, కరప్షన్ అని అర్థం. గ్రాఫ్ట్ అంటే అవినీతి లేదా కరప్షన్, గ్రాఫ్ట్ ఛార్జెస్ అంటారు. గ్రాఫ్ట్ ఛార్జెస్ అని చెప్పి అంటాం. అవినీతి, కరప్షన్ అనే పదం వస్తుంది. దానికి ఆపోజిట్ వచ్చేసి ఆనెస్టీ అనేది దానికి ఆపోజిట్ అని మనం చెప్పొచ్చు. సో చాలా మీనింగ్స్ ఉంటాయి గ్రాఫ్ట్కి, గ్రాఫ్ట్కి. ఇక్కడ మీనింగ్ వచ్చేసి అవినీతి అంటే ఒక పని చేసినందుకు డిజానెస్ట్ మీన్స్లో డబ్బుల్ని తీసుకోవడం. ఫోర్జరీ అంటే తప్పుడు సంతకాలు పెట్టడం, ఇట్లాంటివి. ఛార్జెస్ అంటే ఆరోపణలు. ఈ ఆరోపణలతో అతన్ని బుక్ చేశారని చెప్పి మీరు చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఫర్ టుడే. అరౌండ్ 17-18 వర్డ్స్ మనం ఈరోజు 15 వర్డ్స్ నేర్చుకున్నాం. సో ఇలాగే మీరు వొకాబులరీతో పాటు గ్రామర్, రీడింగ్ కాంప్రహెన్షన్, క్రిటికల్ రీజనింగ్, పారాజంబల్స్, అలాగే ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, ఫేజ్ రీప్లేస్మెంట్, కనెక్టర్స్, ఇవన్నీ కూడా మీరు నేర్చుకొని సక్సెస్ సాధించాలి అనుకుంటే మీరు జాయిన్ అవ్వాల్సిన కోర్సు ఇక్కడ కనిపిస్తున్న ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ విల్ బి హ్యాండిల్డ్ కంప్లీట్లీ బై మీ. యూ కెన్ పే జస్ట్ 3,000 రూపీస్ అండ్ సెక్యూర్ యువర్ ఫ్యూచర్. దీని వ్యాలిడిటీ కూడా మీకు లైఫ్ టైం. మీకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. యాక్సెస్ రిమూవ్ చేయడం అనేది జరగదు. వ్యాలిడ్ టిల్ 31st October. That's about it. Take care. Bye.